ఈ భూమండలాన్ని ఒక మానవ శరీరంగా భావిస్తే ఆ శరీరంలో హృదయం ఎలాంటిదో ఈ భూమిపై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పాత్ర కూడా అలాంటిదే. మరి అలాంటి అద్భుతమైన ఉద్యమంలో నేనొక పిరమిడ్ మాస్టర్గా ఉండటం నా పూర్వజన్మ సుకృతం అంటారు ఆ గ్రేట్ మాస్టర్. ఆయనే భీమవరానికి చెందిన శ్రీ గడ్డవలస శ్రీనివాసరావు గారు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం 2006లో మొదలయ్యింది. అవనిగడ్డలో డిఎస్సి పరీక్ష కోసం శిక్షణ పొందుతున్న సమయమది. అప్పుడే తొలిసారిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా ఆనాపానసతి ధ్యానం గురించి తెలుసుకున్నారు. కాని మాంసాహారం పూర్తిగా మానేయాలని పత్రిజీ కరాఖండీగా చెప్పడంతో అప్పటి వరకు మాంసాహారి అయిన శ్రీనివాసరావు గారు ఇది నాకు సరిపడదు అనుకుని ధ్యానానికి దూరంగా ఉన్నారు. అయితే డిఎస్సి పరీక్షకు వెళ్లే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కేవలం ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నారు. ఆ 10 నిమిషాల ధ్యానం కాస్త గంటపాటు కొనసాగింది. ఆ ధ్యాన శక్తి ఇచ్చిన అపారమైన ఏకాగ్రతతోనే అత్యుత్తమ మెరిట్ సాధించి డిఎస్సిలో విజయం సాధించారు. ఉద్యోగ బాధ్యతల్లో స్థిరపడిన తరువాత ఒక మిత్రుడి ద్వారా మళ్లీ ధ్యానం ఆయన తలుపు తట్టింది. ఆ మిత్రుడిచ్చిన ఒక పుస్తకం చదివి మాంసాహారం ఎందుకు తినకూడదో లోతుగా అర్థం చేసుకున్నారు. అంతే, ఆ క్షణమే మాంసాహారాన్ని విడిచిపెట్టి పూర్తిగా శాకాహారిగా మారారు. అనంతరం భీమవరంలో శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారి క్లాసులకు హాజరవుతూ అనంతమైన ఆత్మజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. జ్ఞానాన్ని పొందడమే కాదు, రాఘవరావు గారి ప్రోత్సాహంతో తాను నేర్చుకున్నది 10 మందికి పంచడం మొదలుపెట్టారు. ఎన్నో గ్రామాల్లో పర్యటించి ధ్యాన ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. 2010లో వివాహం జరిగిన తరువాత తన సతీమణికి సైతం ధ్యానం, శాకాహారం విశిష్టతను వివరించి ఆమెను ఒక గొప్ప ధ్యానిగా, శాకాహారిగా తీర్చిదిద్దారు. ఇలా భార్య ఇస్తున్న పూర్తి సహకారంతో శ్రీనివాస్ మాస్టర్ గారు ఎన్నో సుదూర ప్రాంతాలకు సైతం ప్రయాణించి ఆధ్యాత్మిక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. 3 పిల్లలతో సహా తన కుటుంబాన్నంతటినీ ధ్యాన శాకాహార కుటుంబంగా మార్చుకున్నారు. ఒక పక్క ఉపాధ్యాయ వృత్తి, మరోపక్క కుటుంబ బాధ్యతలు అన్నీ ఉన్నా ఏనాడు ఆధ్యాత్మికతను పక్కన పెట్టలేదు. గౌతమ బుద్ధుడు చెప్పిన మధ్య మార్గంలో ఆదర్శంగా జీవిస్తూ అందరికీ గొప్ప మార్గదర్శిగా నిలుస్తున్నారు. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. 2014 నుంచి భీమవరం పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రం అభివృద్ధికి డొనేషన్ సేకరణ కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా భీమవరంలో నిర్మితమవుతున్న మెగా పిరమిడ్ నిర్మాణంలోనూ తన వంతు బాధ్యతను భుజాన వేసుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. పత్రిజీ సంకల్పాలైన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణమే తన శ్వాసగా భావించి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఒక స్పిరిచువల్ సైంటిస్టుగా జీవించడమే నా ఆశయమంటూ ఆత్మజ్ఞానాన్ని అనంతంగా పంచుతున్న ఆ మహాజ్ఞానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జయ హో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ.